ఒక శిష్యుడు తన గురువు వద్దకు వచ్చి, గురువుగారు, ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఏమి కావాలి? మాస్టారు అడిగారు, మీరు ఏమనుకుంటున్నారు? శిష్యుడు ఒక్క క్షణం ఆలోచించి ఇలా అన్నాడు, ఒకరి కనీస అవసరాలైన ఆహారం మరియు పానీయాలు, నివసించడానికి ఒక స్థలం, మంచి ఉద్యోగం మరియు భద్రత వంటివి నెరవేరుతుంటే అతను సంతోషంగా ఉంటాడని నేను భావిస్తున్నాను. అది విని మాస్టారు ఏమీ మాట్లాడకుండా శిష్యుడిని తనతో కలిసి నడవమన్నారు. గురువుగారు, శిష్యులు కాసేపు నడిచి ఒక ద్వారం దగ్గర ఆగారు. మాస్టారు, ఈ తలుపు తెరవండి అన్నారు. శిష్యుడు తలుపు తెరిచి చూడగా అతని ఎదురుగా ఒక కోడిగూడు ఉంది. అక్కడ చాలా కోళ్లు ఉన్నాయి, అన్నీ పెద్ద బోనులలో బంధించబడ్డాయి. అప్పుడు గురువు తన శిష్యుడిని అడిగాడు, ఈ కోడిగూడు నీకు కనిపిస్తోందా? అవును అన్నాడు శిష్యుడు. అప్పుడు మాస్టర్ అడిగాడు, కోళ్లకు ఆహారం లభిస్తుందా? అవును అన్నాడు శిష్యుడు. వారికి ఉండేందుకు ఇల్లు ఉందా? మాస్టారు మళ్లీ అడిగారు. అవును, ఒక రకంగా అన్నాడు శిష్యుడు. అవి పిల్లులు లేదా కుక్కల నుండి సురక్షితంగా ఉన్నాయా? మాస్టారు అడిగారు. అవును అన్నాడు శిష్యుడు. వాటికి గుడ్లు ఉన్నాయా? మాస్టారు మళ్లీ అడిగారు. అవును, అవి గుడ్లు పెడతాయి, శిష్యుడు బదిలిచ్చాడు. వారు సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? మాస్టారు మళ్లీ అడిగారు. అది విన్న శిష్యుడు ఆ కోళ్లను నిశితంగా చూడటం మొదలుపెట్టాడు. వాళ్లు సంతోషంగా ఉన్నారో లేదో ఎలా చెప్పాలో అతనికి తెలియలేదు. శిష్యుడు ఆలోచిస్తుండగా గురువుగారు నాతో రండి అన్నారు. ఇద్దరూ మళ్లీ నడవడం మొదలుపెట్టి కొంతసేపటికి ఒక పెద్ద మైదానం దగ్గర ఆగారు. పొలంలో చాలా కోళ్లు ఉన్నాయి. వారు ఏ బోనులో బంధించబడలేదు లేదా వారికి ఆహారం ఇవ్వడానికి ఎవరూ లేరు. వారు స్వయంగా ఆహారం కోసం వెతుకుతూ ఒకరితో ఒకటి ఆడుకుంటున్నా. మాస్టర్ అడిగాడు, ఈ కోళ్లు సంతోషంగా కనిపిస్తున్నాయా? శిష్యుడికి ప్రశ్న కాస్త వింతగా అనిపించి ఇక్కడి వాతావరణం కాస్త భిన్నంగా ఉందని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక్కడి కోళ్లు సహజసిద్ధంగా జీవిస్తూ, తిని, తాగుతూ ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అతను మూగబోయిన స్వరంతో, అవును, బహుశా మాస్టర్ అన్నాడు. వాస్తవానికి కోళ్లు సంతోషంగా ఉన్నాయి. అప్పుడు మాస్టర్ కొనసాగించాడు, గూట్లోని కోళ్లలో సంతోషంగా ఉండటానికి అవసరమైన అన్ని విషయాలు ఉన్నాయి. ఆహారం, పానీయం మరియు నివాసం వంటి వారి ప్రాథమిక అవసరాలు అన్నీ ఉన్నాయి. కానీ అవి సంతోషంగా ఉన్నాయా? బహిరంగ ప్రదేశాల్లో తిరిగే కోళ్లు తమ సొంత ఆహారాన్ని వెతుక్కోవాలి, నివసించడానికి స్థలాన్ని కనుగొనాలి, తమను తాము రక్షించుకోవాలి. కాని ఇప్పటికీ అవి సంతోషంగా ఉన్నాయి. ఎందుకు? శిష్యుడు మాట్లాడలేకపోయాడు. అప్పుడు మాస్టారు గంభీరమైన స్వరంతో, మీరు చూడండి నా బిడ్డ, మన జీవితంలో మనమందరం ఎంపిక చేసుకోవాలి. గాని మనం పంజరంలో కోళ్లలా జీవించగలము. మనం లేని జీవితం లేదా రిస్క్ తీసుకుని మరియు అనంతమైన అవకాశాలను అన్వేషించడం ద్వారా స్వేచ్ఛా జీవితాన్ని గడపగల కోళ్లు మరియు పొలాల వలె జీవించవచ్చు. సంతోషంగా జీవించడం ఎలా అని మీరు నన్ను అడిగారు. కాబట్టి ఇదిగో నా సమాధానం. మీరు సంతోషంగా ఉండటానికి శ్వాస తీసుకోవడం ద్వారా లేదా జీవించడం ద్వారా సంతోషంగా ఉండలేరు. జీవితాన్ని స్వేచ్ఛగా జీవించే ధైర్యం ఉండాలి. శిష్యుడు మరియు గురువు యొక్క కథ మనకు నిజమైన ఆనందం మరియు మన జీవితంలో మనం చేసే ఎంపికల గురించి లోతైన పాఠాలను బోధిస్తుంది. నిజమైన ఆనందం కేవలం ఆహారం మరియు ఉండడానికి సురక్షితమైన స్థలం వంటి ప్రాథమిక అవసరాలను కలిగి ఉండదు. బదులుగా నిజమైన ఆనందం అనేది మీరుగా ఉండటం, సవాళ్లను స్వీకరించడం మరియు జీవితంలో అనిశ్చితులతో వ్యవహరించడం. పంజరంలోని కోళ్ల మాదిరిగానే కొందరు వ్యక్తులు మరింత సురక్షితమైన మరియు ఊహాజనిత మార్గాన్ని ఎంచుకోవచ్చు. మరికొందరు స్వేచ్ఛా శ్రేణి కోళ్లలా ఉంటారు మరియు ఎక్కువ నష్టాలు మరియు అన్వేషణలతో కూడిన జీవితాన్ని ఎంచుకుంటారు. పంజరం మరియు ఫ్రీ రేంజ్ కోళ్ల మధ్య సారూప్యత జీవితంలో మన స్వంత ఎంపికలను ప్రతిబింబిస్తుంది. పంజరం స్వీయ విధించిన పరిమితులు, తెలియని భయం మరియు కంఫర్ట్ జోన్ వెలుపల అడుగు పెట్టడానికి ఇష్టపడకపోవడాన్ని సూచిస్తుంది. మరోవైపు ఫీడ్లోని కోళ్లు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చేవారిని సూచిస్తాయి, జీవితంలోని అనిశ్చితులు, రిస్క్లు తీసుకుంటాయి మరియు అనంతమైన అవకాశాలను అన్వేషిస్తాయి. సారాంశంలో, మనం కేవలం మన కంఫర్ట్ జోన్ల పరిమితుల్లో ఉన్నామా లేదా సవాళ్లను ఎదుర్కొనే ధైర్యంతో చురుకుగా జీవిస్తున్నామా? మన నిజమైన స్వభావాన్ని ప్రతిబింబించే ఎంపికలు చేసుకుంటామా మరియు నిజమైన ఆనందానికి దారితీసే మార్గాన్ని అనుసరించామా అని ప్రశ్నించడానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. నిజమైన సంతృప్తి భద్రత యొక్క బాహ్య ఉచ్చుల నుండి రాదని, కానీ ప్రయోజనం మరియు అన్వేషణతో కూడిన జీవితాన్ని గడపడానికి అంతర్గత స్వేచ్ఛ నుండి అని ఇది మనకు గుర్తుచేస్తుంది.